State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. పెన్షన్ సాధారణంగా పెన్షన్ ఇంతమందుకు వాలంటీర్లు ఎవరు ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతి నెల 1వ తారీఖునే ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించే నేపథ్యంలో అయితే ఇప్పుడైతే ఈ కోర్టు ఈ వాలంటీర్లను ఇన్వాల్వ్ అవ్వకుండా ఈ కోడ్ వల్ల దీనికి అంతరాయం కలిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ పెన్షన్ మెయిన్ ప్రధానంగా వృద్ధాప్య పెన్షన్ కానీ, మహిళల పెన్షన్ కానీ, వితంతువు పెన్షన్ కానీ ఇలా మొదలుగా అన్ని పెన్షన్లు వాళ్ళు అయితే ఇప్పుడు ఈ కోడ్ వల్ల వాలంటీర్లు అందజేయడం నిలిపివేయడంతో ప్రతి ఒక్కరు సచివాలయం ఎవరు సచివాలయం ఎవరు ఏ సచివాలయంకి అండర్లోకి వస్తారో వాళ్ళంతా సచివాలయం బాట పెట్టడం అయితే జరిగింది. అయితే ప్రధానంగా ఈ సచివాలయాలకు వచ్చి వాళ్ళు ఈ ఎండల్లో సచివాలయాలకు వచ్చి వాళ్ళ పెన్షన్ కోసం పడిగాపులు కాసి పెన్షన్ తీసుకోవడం, అయితే కొన్ని సచివాలయాలు అయితే సాంకేతిక లోపాలు రావడం, అలాగే కొంచెం ఫండింగ్ ప్రాబ్లం వచ్చి అమౌంట్ లేకపోవడంతో కొంతమంది పెన్షన్ తీసుకోవడానికి వచ్చి వెనుదిరగడం ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో పెన్షనర్స్ అయితే మటుకి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హాయిగా మేము ఇంట్లో ఉండి తెల్లవారి ఈ వాలంటీర్ వచ్చి మాకు ఈ పెన్షన్ అయితే అందించేవారు, ఇప్పుడేమో ఆ పరిస్థితి లేదు. ఎందుకు దీనికి కోడ్ కానీ లేదంటే ఎలక్షన్కి మాకు సంబంధం ఏముంది, కంపల్సరీగా వాలంటీర్ వచ్చి మాకు ఇస్తే చాలా చాలా సంతోషంగా ఉండేది, కానీ మేము చాలా అవస్థలు అయితే పడుతున్నాం. దీని మీద గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పునరాలోచన చేసి మాకు ఈ పెన్షన్ ఇంతకుముందులాగా యథావిధిగా ఇంటికి వచ్చి ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పి పెన్షన్దారులు అయితే కోరుకుంటున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ఎండలు అయితే రాష్ట్రంలో ప్రతి చోట ఎండలు అయితే మొదలడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ సచివాలయాలకు వచ్చి తీసుకోవడం రావడం మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది ఒక అవస్థగా ఫీల్ అవుతున్నారు. ప్రధానంగా వీళ్ళు చెప్పింది ఏంటంటే మాకు అసలు ఏ సచివాలయం ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మాకు కష్టంగా ఉంది. అందులోని ఈ ఎండల్లో సచివాలయానికి వచ్చి ఈ పెన్షన్ తీసుకోవడం, అయితే అందరూ ఈ పెన్షన్లు 1వ తారీఖు నుంచి 6వ తారీఖు లోపు ఈ పెన్షన్ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రావడంతో ఒకసారి ఈ సచివాలయాలు అయితే గుమ్ముకూడ అక్కడ జనాలు అయితే ఎక్కువగా ఉండాల్సి వచ్చింది. అలాగే ఈ పెన్షన్స్ చాలా మట్టుకు కూడా పెన్షన్ కోసం చాలాసేపు వేచి ఉండే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, సిటీ లిమిట్స్లో అయితే మటుకు ఈ పెన్షన్స్ అనేది పెద్ద ఇబ్బంది కాదు, కానీ ఈ విశాఖపట్నం సంబంధించి ఏజెన్సీ రూరల్ ప్రాంతాల్లో అయితే మటుకు సమస్య అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రూరల్ ప్రాంతంలో ఎక్కువ ఈ పెన్షన్స్ తీసుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్స్ తీసుకునే క్రమంలో అయితే అందరూ గుమ్ముకోవడం ఒకేసారి వెళ్ళడం అనేది జరుగుతుంది. అందులోని ఈ ఎండాకాలంలో ఈ సచివాలయంకి వెళ్ళడం, అక్కడ లైన్లు కాయడం, తీసుకోవడం అంతా కష్టార్జితంగా మారడంతో ఈ పెన్షన్దారులు అందరూ చాలా అవస్థలు అయితే పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకుముందు అయితే ప్రభుత్వం ఎలా అయితే ఇంటికి వచ్చి చేపట్టిందో అదే చేపడితే మేము చాలా సంతోషిస్తాము, ఇదే ప్రక్రియలో అయితే మట్టి మేము చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి పెన్షన్దారులు అయితే వాపోతున్నారు. ఇది పెన్షన్ సంబంధించి వివరాలు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ, విశాఖపట్నం నుంచి. మేము ఎండని వచ్చామండి. మేము ఎండని రాలేకపోతున్నామండి. ఇన్నాళ్ళ వాలంటీర్లు తెచ్చిచ్చేవారు, అక్కడక్కడ కూర్చుని వచ్చామండి. వాలంటీర్లు తెచ్చిస్తేనే బాగుంటుందండి. మేము ఎక్కడి నుంచి నడుస్తామండి. రావాలంటే చాలా ఎండని ఇబ్బంది పడిపోతున్నామండి. పెన్షన్ వచ్చిన కానీ ఇంటికి తెచ్చిచ్చారండి వారంటీలు. నిన్న వచ్చి తిరుగుతానండి, మండల ఆఫీస్ అన్నీ తిరిగాను. తిరిగి ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలంటేనే ప్రతి దగ్గర తిరగడానికి నాకు ఇబ్బంది వచ్చేస్తుంది. నాకేమో బాగోలేదు, కరగా నాకేమో నల్లపోతున్నాను, నాకు నేర్చుకుంటుంది. నెల ఇంటికి వారంటీలు తెచ్చిచ్చేవారు, ఏ యాతన ఉండేది కాదు. ఇప్పుడు మంచి ఎండని రావడం వచ్చింది, ఇబ్బందిగా ఉన్నదండి మాకు ఇప్పుడు ఇంతకుముందు ఎలాగిచ్చారో మాకు అలాగే ఇంటికి తెచ్చిస్తే చాలు. ఇంతకుముందు వారంటీ ఇచ్చేవాడు, నవ్యగా ఇచ్చేవాడు. ఈసారిగా పింఛనీకి వచ్చాను, బాగుంది అంతాను. అక్కడ నుండి మరి ప్రతి నెల ఇంటికి వచ్చి ఉదయాన్నే వాలంటీర్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళని మరి ఎలక్షన్ కోడ్ వాళ్ళు తీశారు. తీయడం వల్ల మరి కొద్దిగా ఇక్కడ రావడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. నాకు వయసు 76 సంవత్సరాలు. మరి వాలంటీర్ తీయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ రావడం వల్ల, ఇక్కడ తెలుసుకొని రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయినా ఉంది. ప్రతి నెల ఇచ్చేవాళ్ళు కొంచెం ఇబ్బందులు పడ్డం అండి అక్కడి నుంచి వాలంటీర్ చేయడం. మీతో పాటు ఇచ్చారండి, మా పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడికే తీసుకున్నారు. నేనే చెప్పాను ఆధార్ కార్డు పట్టుకెళ్ళి తీసుకెళ్ళి అని చెప్పారు వాలంటీర్లు. వాళ్ళు చెప్పినట్టుగానే ఆధార్ కార్డు పట్టుకెళ్ళమన్నాను, తెచ్చారు, తీసుకున్నారు వాళ్ళను. నేను ఇంకొకటి తీసుకోవడానికి వచ్చాను. మా సచివాలయ పరిధిలో ప్రస్తుతానికి పెన్షన్లన్నీ కూడా మొదటి రోజు సుమారుగా 80% ఇవ్వడం జరిగింది.
అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయొద్దన్నారు కాబట్టి మేము మొదటి రోజే మా దగ్గరికి వచ్చిన పెన్షనర్లందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చడం జరిగింది. అలాగే మా దగ్గర సుమారుగా 99% వరకు పెన్షన్లు అనేవి ఈ 2 రోజుల్లోనే మాకు డబ్బులు డ్రా చేసిన 2 రోజుల్లోనే ఇచ్చేయడం జరిగింది. సో దీంట్లో ఎటువంటి కూడా ఇబ్బందులు కూడా మేము ఎదుర్కోలేదు. అలాగే ప్రజలు కూడా కొంత మొదటి రోజు తెలియక ఇబ్బంది పడినప్పటికీ రాను రాను పని అనేది సజావుగా సాగిందని మేము తెలియజేస్తాం. బెడ్ రిడన్ పేషెంట్స్కి మేము స్టాఫ్ని పెట్టామండి సపరేట్గా. వాళ్ళు మొదటి రోజు నుంచి కూడా బెడ్ రిడన్ పేషెంట్స్కి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చి వచ్చారు. మా దగ్గర ఉన్న బెడ్ రిడన్ పేషెంట్స్ కూడా పూర్తిగా మేము అందజేసాం. ప్రతి నెల 1వ తారీఖున ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. కానీ ఈ 4-5 రోజులు బట్టి ఎవరు రాలేదు. సచివాలయం ఎక్కడానికి సంగతి తెలుసుకొని సచివాలయం దగ్గరికి వచ్చి తీసుకున్నాం. దాని వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు. అడిగితే ఎవరు వచ్చినట్టు కనిపించలే. ఆయమ్మ ఎవరు తీసుకున్నట్టు ఎవరు వచ్చినట్టు రాలేదు బాబు అని. తర్వాత 2-3 అడిగితే వాళ్ళు అన్నారు వాలంటీర్లు ఎవరు బాబు సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలి అన్నారు అని చెప్పి సచివాలయానికి. పెన్షన్ ఇలా తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉందండి. ఏంటంటే జగన్ థియేటర్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు ఈ 4 days బట్టి ఎక్కడ ఇస్తారో ఏమో తెలియదు. ఏ సచివాలయానికి వెళ్ళాలో తెలియదు. వాలంటీర్ని అడుగుదామంటే వాలంటీర్లు తీసేస్తారు కదా సార్. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేసామండి. ఈ డబ్బుల గురించే మాకు చాలా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కదా, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామండి. కానీ మరి ఎందుకు ఇలా అవుతుందంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు వాలంటీర్లు తీసేశారని అంటున్నారండి. తీసేసడంలో మాకు ఇబ్బంది అయిపోతుంది బాగా. వాళ్ళు ఉంటే మాత్రం మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేవారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.